హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్విత్ వ్లాగ్స్. ఈరోజు నేను చాలా క్రిస్పీగా టేస్టీగా కారం బఠానీలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇందుకోసం ఇలా ఒక అరకప్పు బఠానీలు తీసుకోవాలి. వీటిని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని 2 కప్పుల వాటర్ వేసి ఇప్పుడు ఇందులో అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, 6 గంటల సేపు నానబెట్టుకోవటం వల్ల బాగా ఇలా నానతాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్న ఈ బఠానీలను కొన్నిగా వేసుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. అప్పుడే మనకు బఠానీలు అనేటివి బాగా క్రిస్పీగా వేగుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్లో బఠానీలన్నీ పైకి తేలుతున్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనకు బఠానీలు బాగా వేగినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని బఠానీలను వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసి. ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే అర స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన ఇంట్లోనే ఇలా కారం బఠానీలు చేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో నిల్వ చేసుకుంటే కనీసం 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.